ఇప్పుడు అంతటి కర్ణుడు శల్యసారథ్యం వలన తన యొక్క శక్తిని నిర్వీర్యం చేసుకోలేదా? అంటే ఆ క్షణానికి ఆ సారథ్యము మేలు కాదు. అలాంటి వాడిని పంపించారు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి కర్ణుడి యొక్క ఆలోచన బలాన్ని తన యొక్క మాటలతోటి నిర్వీర్యము చేసి శక్తిహీనుణ్ణి చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు శల్యుడు అక్కడ. అంటే సాంగత్యము మనిషిని ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టుతుందో చూడండి. ఇంట్లో చిన్నపిల్లలని పెద్దవాళ్ళు గారాల పట్టిగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాళ్ళు ఏం కావాలన్నా అది అడిగిస్తారు, కొనిస్తారు, చేసిస్తారు. వారి శక్తికి మించి వారికి సంపాదించి పెడతారు. మనం పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఒక నమ్మకంతో ఉంటాం, పిల్లవాడు చదువుకుంటున్నాడు అని. వీడు సత్సాంగత్యంలో ఉన్నాడు అనుకోండి, చక్కగా మంచి పిల్లలతోటి తిరిగి వాడిలాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థితిలోకి వెళతాడు. అక్కడ ఆ సాంగత్యాన్ని వీడు దుస్సాంగత్యంలోకి వెళుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ తల్లిదండ్రులు తమ శ్రమకు మించి పడిన కష్టాన్ని వీరు వృధా చేసి ఆ తల్లిదండ్రులకు మానసిక క్లేశం కలిగిస్తున్నారు కదా. సరే, మానసిక క్లేశం తల్లిదండ్రులకు కలిగిందో కలగలేదో పక్కన పెడదాం, కానీ ఇతని భవిష్యత్తును వీడు నాశనం చేసుకుంటున్నాడు కదా. అంటే సాంగత్యాన్ని మనం ఎరిగి ప్రవర్తించాలి. సాంగత్యాన్ని ఎరిగి ప్రవర్తించాలి అంటే అసలు ఏది మంచి సాంగత్యము, ఏది చెడు సాంగత్యము అనేది పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలి. అప్పుడు పిల్లలు ఆ మార్గంలో వెళ్లకుండా ఓహో ఇది చెడు అనేటువంటి స్పృహతో ఉండి వాళ్ళు పడిన కష్టానికి మంచి ఫలితాన్ని తెచ్చుకొని మంచి భవిష్యత్తును పొందుతారు. ఇలాంటి మంచి ఒక సారాంశాన్ని మనం అందిస్తున్నాడు ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి. అంటే ఆ మూర్ఖుల యొక్క సాంగత్యాన్ని, ప్రగల్భాలై పలికేలు వంటి వారి సాంగత్యానికి మనము దూరంగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని దూరంగా ఉంచాలి, ఇది చాలా ముఖ్యం. నువ్వు ఎవరితోనూ తిరగకపోయినా పర్వాలేదు, కానీ కొంతమందితోటి తిరగకూడదు. అలాంటి వాళ్ళ గురించి ఒక చిన్న ఒక పరిచయం చేస్తున్నాడు విదురుడు. ఏమంటున్నాడు? యశ్చా శిష్యం శాస్తి వై యశ్చ తుష్చేత్ యశ్చాతివేలం భజతే ద్విషంతం స్త్రియశ్చయో రక్షతి భద్రమస్నుతే యశ్చాయాచ్యం యాచ్యతే కథతే చ యశ్చాభిజాత ప్రకరోత్యకార్యం యశ్చాబలో బలినా నిత్యవైరీ అశ్రద్ధధానాయ చ యో బ్రవీతి యశ్చాకామ్యం కామయతే నరేంద్ర వధ్వావహాసం స్వసురో మన్యతే యః వధ్వావసన్న భయో మానకామః పరక్షేత్రే నిర్వపతి స్వబీజం స్త్రియం చ యః పరివదతేతి వేలం యశ్చాపి లబ్ధ్వా న స్మరామీతి వాదీ దత్వా చ యః కథతి యాచ్యమానః యశ్చాసతః సత్వముపానయీతి ఏతాన్నయంతి నిరయం పాశహస్తాః. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి భ్రష్టత్వాన్ని పొంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి దూరంగా ఉండాలి. కనీసం వీళ్ళని యమభటులు కూడా దూరం నుంచే తీసుకువెళతారయ్యా అంటున్నాడు. చూసారా? ఎవరట అంటే ఆజ్ఞాపించని వాడిని ఆజ్ఞాపించేవాడు. ఎవరి చేతైతే ఒక పని నీవు చేయించటం వలన ఆ పనికి కార్య హాని కలుగుతుందో వారిని నువ్వు దూరంగా పెట్టాలి. అర్థం చేసుకోండి. ఆజ్ఞాపించని వాడిని ఆజ్ఞాపించటం ఏమవుతుంది? ఒక్కొక్కసారి ఒక రాజు కానీ ఒక అధికారి కానీ అహంకారంతో ఆ పనికి వాడు అర్హత కాని వాడని తెలిసినా వాడి చేతే ఆ పని చేయించాలని పట్టుబట్టి వాడి వెనకాల పడ్డం వలన ఒకటి వాడికి కార్యభారం కలుగుతోంది, నీకు కార్యహాని కలుగుతోంది. స్వల్ప లాభముతోటి, అంటే ఏ విషయానికి సంతోషించాలి ఏ విషయానికి సంతోషించకూడదు అన్న స్పృహ లేనివాడు ఒక శత్రువుని సేవించటం వలన అతను తనకి మిత్రుడిగా మారతాడని భావించి అతనిని హద్దుమీరి సేవించుతూ తనని తాను అతనికి బానిసగా చేసుకునేటువంటి వాడు, ఒక స్త్రీని రక్షించి తద్వారా లాభాన్ని పొందాలనుకునేటువంటి వాడు, ఎవరిని యాచించటం వలన ఫలితము రాదో ఆ వారిని యాచిస్తూ కాలయాపన చేసేటువంటి వాడు, ఇంత మాత్రము ఘనత చేసి అంతగా ప్రగల్భాలు పలికి తన యొక్క పేరును చాటింపు వేయాలనుకునేటువంటి వాడు.
వీరు మూర్ఖులు, వీరికి మనం దూరంగా ఉండాలి. ఒక మంచి వంశములో పుట్టి, ఇందాక చెప్పాను మళ్ళీ మొన్నసారి కూడా మనం చెప్పుకున్నాం, మంచి వంశము అంటే దానికి కులంతో సంబంధం లేదు. నీ కుటుంబములో ఉన్నటువంటి నీ పూర్వీకులలో ఎవరు మంచి చేసినా నీవు సద్వంశములో పుట్టినటువంటి వాడివే. నీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ హాని చెయ్యనంత కాలము, నీ వలన ఎవరికీ కష్టము కలగనంత కాలము నీవు మంచి వంశములో పుట్టినటువంటి వాడివే. అలాంటి మంచి వంశములో పుట్టి కులాలకు అతీతముగా నీవు ఎప్పుడైతే దుష్కార్యములు చేస్తున్నావో వారి నుంచి, తన బలాన్ని తెలిసి సైతము బలవంతునితోటి వైరం పెట్టుకుని ప్రగల్భాలు పలకాలనుకునేటువంటి వాడు, ఒక విద్యను ఉపదేశిస్తున్నప్పుడు ఎదుటివారి శ్రద్ధహీనుడు, వాడికి శ్రద్ధ లేదు అని తెలిసిన వాడికి ఆ విద్యను బలవంతంగా అంటగట్టాలి అనుకునేటువంటి వాడు, కోరకూడనటువంటి వస్తువుని కోరుకునేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా మనం దూరంగా ఉండవలసినటువంటి వాళ్ళు మూర్ఖులలో శ్రేష్ఠులు. ఇంటి కోడలితోటి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడేవాడు, ఆ కోడలి దగ్గర తనకున్నటువంటి గౌరవాన్ని కోల్పోయి పునః మళ్ళీ ఏదో ప్రయత్నాలతోటి గౌరవాన్ని పొందాలనుకునేవాడు, తనది కానటువంటి ప్రదేశంలో లాభాలని ఆర్జించాలనుకునేవాడు, స్త్రీలను హద్దుమీరి నిందించేవాడు, ఒక ఉపకారాన్ని తాను పొంది ఆ ఉపకారముతోటి సుఖాన్ని పొంది ఆ ఉపకారము తనకు జ్ఞాపకము లేదు అని నిందించేటువంటి వాడు, ఒక వాగ్దానాన్ని నోటిపరంగా చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చనటువంటి వాడు, ఒక చెడ్డవాడి దగ్గర నుంచి ఒక పొగడ్తని పొందాలనుకునేటువంటి వాడు. ఈ 17 మంది ఎవరైతే ఉన్నారో యమభటులు వారిని నరకానికి లాక్కొని పోతారయ్యా. ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూసారా దీంట్లో? ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే నీలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడుతుందా? నీకున్నటువంటి ఆ కష్టపడేటువంటి తత్వం బయటపడుతుందా? వీరిని సేవించటం వలన నీకేమైనా ఉపయోగం ఉంటుందా? ఇంత నిశితంగా పరిశీలించి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎలాంటి వారితోటి నేను మెలుగుతున్నాను అనేటువంటి స్పృహను నేను కలిగి ఉండాలి.